చిన్న ఆనవాళ్ళని దొరికేది, ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు. అంటే ఇంకా ఆ పాప సజీవంగానే ఉంది, ఎవరో ఆ పాపను ఎత్తికెళ్లారనే అనుమానం అదే రకంగానే కొంత వ్యక్తమవుతోంది పోలీసులు కానీ ఆ కుటుంబీకుల్లో కానీ. చూద్దాం మరి ఏం జరిగిందో. ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ప్రకాష్, సో ముందుగా జ్ఞానేశ్వరి తాత కోటేశ్వరరావు తననేదో కారు ఢీ కొట్టిందని, సిహెచ్ అగ్రకారులో అనుమానాస్పదంగా ఒక కారు వచ్చిందని, ఆ 2 కార్లు ఒకటే అని చెప్పాడు. తర్వాత పోలీసుల దగ్గర విచారణ వెళ్ళిన తర్వాత, ఆ పోలీసుల విచారణ తర్వాత మళ్ళీ వేరే ఒక వర్షన్ వినిపించింది. సో ఆ కారు తనను అనుకోకుండా ఢీ కొట్టిందని, ఈ కార్కి దానికి సంబంధం లేదని, ఇన్ఫాక్ట్ ఆయన చెప్తున్న నెంబర్ గల ఆ వెహికల్ కారు కాదు, అది లారీ అని, ఇలా రకరకాల విషయాలు బయటపడుతున్నాయి. 4 రోజులు పూర్తయింది. 4 రోజుల తర్వాత అప్డేట్స్ ఏంటి? తుని పాప మిస్సింగ్ కేసులో పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనోజ్, తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అలాగే అనుమానం అంటే కాదేది అనుమానానికి అనర్హం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ప్రతి కోణాన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితి ఆ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, అలాగే తల్లిదండ్రుల్లో కూడా. ఎందుకంటే 4 రోజులు గడిచినా సరే పాప అదృశ్యం కేసులో మిస్టరీ వీడలేదు. ఇంకా అది ఏమైంది, పాప చిన్నారి జ్ఞాన ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అనేది కూడా మిస్టరీగానే మిగిలిపోయినటువంటి పరిస్థితులు. ఒక పక్కన తల్లికి దూరమై చిన్నారి 4 రోజులు గడుస్తున్నా, ఒక పక్కన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. తల్లి చిన్నారి జాడ తెలియక జ్ఞానేశ్వరి తల్లి ఇప్పటికే మంచాన పడిన విషయం కూడా అందరూ తెలిసిందే. సరిగ్గా నిన్నటితో 6వ తేదీన సరిగ్గా 11:30 ప్రాంతానికి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయింది. నిన్న 6వ తేదీ సరిగ్గా 4 రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఒక కారు అనుమానాస్పదంగా ఉన్నట్టు కూడా ఆ చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించిన తాత, అలాగే ఎవరైతే జ్ఞానేశ్వరి తల్లి భవానీకి సంబంధించిన బాబాయ్ అవుతారు, అతనిది ఆ జిల్లేడుపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. పాప అదృశ్యమైనప్పటి నుంచి కూడా అతను రావడం, ఆ జ్ఞానేశ్వరి ఇంటి వద్దనే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం, వాళ్ళకి సరిగా తెలియని పరిస్థితులు, అంటే కంప్లైంట్ కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వారికి కొంచెం సహకారంగా ఉంటున్నాడు ఈ యొక్క కోటేశ్వరరావు అనే వ్యక్తి. ఆ కోటేశ్వరరావు అయితే నిన్న ఆల్ పోస్టులు అంటించడానికి వెళ్తే మాత్రం ఒక కారు తనని అటాక్ చేసినట్టు కూడా ఇప్పుడైతే నిన్నంతా కూడా ఒక ప్రచారం అయితే జోరందుకుంది. ఎందుకంటే జ్ఞానేశ్వరి 6వ తేదీని మిస్ అయిన నాడు ఒక కియా కారు, ఒక సిసి ఫుటేజ్ లో వీడియో అయితే మొత్తం వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆ కియా కారు ప్రస్తుతం నన్ను కూడా నాపై కూడా దాడి చేశారు. అదే కారు అనుకుని నాకు అనుమానాలు ఉన్నాయి. పాప జ్ఞానేశ్వరిని 6వ తేదీన మిస్ అయిన నాడే ఆ కారు కూడా సిహెచ్ అగ్రహారం పరిధిలో తిరిగిందంటూ కూడా ఆ కోటేశ్వరరావు అయితే పలు అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా తనపై కూడా దాడి చేసింది. నేను వాల్ పోస్టర్ లో ఏదైతే నర్సీపట్నం, మాకవారిపాలెం ఈ యొక్క ప్రాంతాల్లోకి వెళ్తుండగా ఆ కారు నాపై అటాక్ చేసింది, నన్ను యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అండ్ ఆ వెళ్ళిపోయిన నేపథ్యంలోనే అతను అనేక అనుమానాలు, అంటే ఆ కారుకి ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ప్రకారం కూడా చెప్తే ఎదర నెంబర్ ఉంది, వెనకాల నెంబర్ లేదని కూడా ఆ కోటేశ్వరరావు చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇదే విషయాన్ని కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కారు వెనకాల బోర్డు లేదు, ఎదర బోర్డు ఉంది, నెంబర్ ఉంది అని చెప్పిన నేపథ్యంలోనే ఆ నెంబర్ కూడా మనం కూడా పరిశీలించాం. కొన్ని క్షణాల్లోనే రాత్రి దానిపై మొత్తం దీనిపై ఉన్నటువంటి అనుమానాలకైతే నివృత్తి చేసేందుకు ఆర్టీవీ కూడా ప్రయత్నం చేసింది. ఆ నెంబర్ చూస్తే అతను చెప్పినటువంటి కోటేశ్వరరావు చెప్పిన నెంబర్ అయితే మనం పరిశీలించగా అది ఒక లారీ, ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్ కి సంబంధించిన నెంబర్ గా మన పరిశీలనలో తేలింది. అదే విషయాన్ని మనం వెంటనే కూడా చెప్పాం. అతను చెప్పే మాటల్లో వాస్తవం లేదా అనుమానం కూడా మనకి తలెత్తే ఆ నెంబర్ కొట్టిన నేపథ్యంలో పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయంపై కూడా పోలీసులు వెంటనే కోటేశ్వర అదుపులో తీసుకున్నారు. కోటేశ్వరాన్ని వాళ్ళ అనుమానాలు చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలో మొత్తం అన్ని విచారించగా పోలీసులు వాస్తవాన్ని అయితే బయట పెట్టారని చెప్పాలి. ఎందుకంటే అనేక కోణాలు, అనేక కార్డులు కావచ్చు, అనేక మొబైల్ ఫోన్ లొకేషన్లు కావచ్చు, అన్ని కూడా ఆ ప్రాంతంలో తిరిగిన వాటిని ఇప్పటికీ 1కి 10 సార్లు చెక్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో 6వ తేదీన వచ్చినటువంటి కారు, కియా కారు ఒక శుభకార్యానికి వచ్చింది. ఆ యొక్క శుభకార్యానికి వచ్చి వెళ్ళినటువంటి కియా కారు, ఆ కారు ఎటువంటి అనుమానం లేదంటూ కూడా పోలీసులు తేల్చేశారు. ఎందుకంటే ఆ కారు మేము ఇప్పటికే 10 సార్లు పరిశీలించాం, అందరినీ కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసాం. అప్పటికి కూడా అదే వీడియోలకు సంబంధించిన కూడా చూపించి కుటుంబ సభ్యులు, అంటే కారు వివాదాలకు సంబంధించిన వారు ఎవరైనా వచ్చారా అనుమానంతో ఆ వీడియోను కూడా పోలీసులు వాళ్ళకి చూపించినట్టుగా తెలుస్తుంది. ఆ వీడియోనే అప్పుడు ప్రస్తుతం ఇక్కడ గుద్దినటువంటి కారు 2 కూడా ఒకటే అనేది కూడా అనేక అనుమానాలు వాళ్ళనైతే కుటుంబ సభ్యుల్ని తొలిచేస్తుంది. దాని నేపథ్యంలోనే పోలీసులు విచారణ చేపట్టారు. దానిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ కారు ఒక శుభకార్యానికి 6వ తేదీనికి అక్కడికి రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి వ్యక్తులతో మేము ఇప్పటికే విచారించామంటూ కూడా రూరల్ సంబంధించిన కృష్ణ పోలీసులు ఎవరైతే ఉన్నారో కృష్ణమాచార్యులు ఎస్ఐ కూడా చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు ఏదైతే కోటేశ్వరరావు కూడా మరొకసారి నిన్న మీడియాతో మాట్లాడారు, ఆ కారు నాపై అటాక్ చేసింది, వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు యూటర్న్ తీసుకుని అని కూడా కొంచెం అడావడే తెలిసింది. ఎందుకంటే 6 నెల రోజుల తర్వాత ఒక బిగ్ క్లూ వచ్చిందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశించారు, పాప జాడ తెలుస్తుందని కూడా ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఇతను ఒక్కసారిగా అది నేను కంగారులో ఒక్కసారి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయి కంగారులో నేను అదే కారు ఏమనుకుని కొంచెం కంగారు పడి అదే కారు అనేది అనుమానం వ్యక్తం చేశాను అని కూడా అతను కూడా మరొకసారి వివరంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అదే ఆ విషయాన్ని కూడా పోలీసులు కూడా ఇతను కూడా చెప్పారు. అంటే ఆ వాస్తవానికి కుటుంబ సభ్యులు ప్రతిదీ కూడా అనుమానించవలసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఆ రోజు 6వ తేదీనటువంటి కియా కారే తన గుద్దినటువంటి కారు కూడా కియా కారు కావడంతోనే అదే నాపై నిజంగానే మిస్ఇన్ఫర్మేషన్ గానీ అనుమానాలు గానీ చాలా ఎక్కువగా అవుతున్నాయి. బట్ ఎటకెలకి ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్రాక్ చేశారు పోలీసులు, ఒక అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ నెల రోజులు గడిచింది కదా, ఈ నెల రోజుల తర్వాత పోలీసులు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి? అంటే ఈ పోస్టర్ల మీద ఆధారపడ్డారా, లేదంటే ఇంకేదైనా టెక్నాలజీని ఉపయోగించో ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంటర్నల్గా అనుకోవాలి. ఎందుకంటే మిస్టరీగా ఉండిపోవడం డెఫినెట్గా అది తప్పేమో. మిస్టరీగా కంప్లీట్గా ఇక అమ్మాయి ఏమైపోయిందో కనీసం తెలియకుండా ఆ కుటుంబానికి కానీ లేకపోతే కన్నా తల్లిదండ్రులకు కానీ డెఫినెట్గా ఒక తీరని లోటే ఏదో ఒకటి. ఎస్, ఈ అమ్మాయి ఇలా జరిగి ఉండొచ్చు, లేదంటే ఈ అమ్మాయి పలానా చోట ఉండి ఉండొచ్చు అనే రకంగా అనుమానం ఇంకేదైనా వ్యక్తమవుతుందా? ఆ తరహాలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? అంటే అనుమానాలు పోలీసుల దగ్గర ప్రతిదానికి కూడా సమాధానం ఉంది. ఎందుకంటే పాపకు ఎక్కడికి వెళ్ళిందనే దానికి తప్ప అక్కడ జరిగినటువంటి పరిణామాలు, అక్కడికి వచ్చినటువంటి అనుమానితులు, ఎవరైనా తిరిగిన ప్రాంతాలు, కార్లు, బైక్లు, వచ్చినటువంటి ఫోన్లు, ఆ యొక్క డంప్ కూడా మొత్తం పోలీసులు అయితే ఇప్పటికే చెక్ చేసిన నేపథ్యంలో ప్రతిదానికి కూడా దానికి వాళ్ళ దగ్గర అయితే క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలోనే ఈ కారుకు సంబంధించిన కియా కారు విషయంలో అది శుభకార్యానికి వచ్చిందో ఆ రోజు మేము ఇప్పటికే దాన్ని పరిశీలించామని కూడా పోలీసులు వెంటనే చెప్పగలిగారు. ఆ విధంగా ఆ విషయాలు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు అన్ని కూడా పరిశీలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంతే ఈ విషయాలన్నీ కూడా చెప్పగలుగుతున్నారు తప్ప పాప ఏమైందనేది కూడా ఎవరికి నెల రోజులు గడిచినా కూడా తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే కాదేది అనుమానాలకి అనర్హం అన్నట్టుగా కనపడుతుంది. అంటే అన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితి ప్రస్తుతం అయితే కనపడుతుంది. అంటే ఏదైనా చప్పుడు కలిగినా ఆ ఇంట్లో వాళ్ళు పడుకుని ఒకవేళ ఏదైనా రాత్రికాల సమయంలో చప్పుడు కానీ కనిపిస్తే ఏదైనా అలజడి ఏదైనా వచ్చినట్లయితే ఆ పాపను కిడ్నాప్ చేసే వాళ్ళు వచ్చారేమో అని అలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఆ చుట్టుపక్కల ఇంటి పక్కన ఏదన్నా భారీ శబ్దం కానీ సౌండ్లు కానీ ఏదన్నా వచ్చినప్పుడే పాపని ఏదైనా అడవి జంతువుకు సంబంధించి ఏమైనా వచ్చేయేమో ఇలాంటి అనుమానాలు. అంటే ఒక దానికి క్లారిటీ లేకపోవడం, పాపని అడవి జంతువులు ఎత్తుకెళ్ళిపోయా అనేది కూడా దానికి స్పష్టత లేదు. ఒక ధర్మల్ టోల్ చేశారు, పాపకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి జంతువులు కదలికలు ఏమీ లేవు. కానీ పాపను మరి కిడ్నాప్ చేశారంటే ఒక ఫోన్ కాల్ కూడా లేదు. ఒక ఫోన్ ఎవరో కూడా అటువైపు తిరిగినటువంటి అనుమానితులు ఎవరు కూడా ఇప్పటికి ఇంకా పోలీసులు అదుపులో లేని పరిస్థితి. కానీ పోలీసులు అన్ని కోణాల్లో ఒక మిస్సింగ్ కేసులో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని నుంచి ఆ విజయవాడ స్థాయి సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారంటే మన ఏ స్థాయిలో ఇక్కడ అది కేసుపై ఇన్వెస్టిగేషన్ చేశారో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా హోంమంత్రి అనిత వచ్చారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. అన్ని కూడా ఏ విషయంలోనూ క్లారిటీ లేకపోవడంతోనే ఆ ప్రతి విషయాన్ని కూడా అనుమానించవలసి వస్తుంది. ఆ విధంగానే ఎవరైనా అనుమానితులు కనపడినా సరే వీళ్ళ కుటుంబ సభ్యులు అనుమానించవలసిన పరిస్థితి. ఇప్పుడు పోస్టర్లో ఆ తండ్రి గణేష్ ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఆ యొక్క ప్రాంతంలోనే ఎవరో తీసుకెళ్లిపోంటారో అందుకే మనకి పూర్తి వివరాలు రావడం లేదని ఆయన అనుమానిస్తూ ఒక 4 రోజుల క్రితం నుంచి అయితే వీళ్ళ వాల్ పోస్టర్లు అయితే అంటిస్తున్నారు. పక్కన తండ్రి ఓ పక్కన, ఈ కోటేశ్వరరావు మరో పక్కన, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు, పోలీసులు మరో పక్కన. వాల్ పోస్టర్లు పోయినా ప్రస్తుతం అంతా కూడా ఎవరైనా ఆ వీధిలో కొత్తగా పాప కనిపించే ఉండే అవకాశం ఉంటుంది, ఏదైనా వీధిలో ఆ చిన్నారి ఎవరో కనిపించే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా కనీసం ఒక క్లూ అన్న రాకపోతుందా అనే ఒక ఆశతో అయితే ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఆ యొక్క వాల్ పోస్టర్లు అంటించే పనిలో మొత్తం నిమగ్నం అయ్యారు. ఆ విధంగానే వాల్ పోస్టర్లు అంటించడానికి వెళ్ళినటువంటి కోటేశ్వరరావుకి అయితే ఈ అనుభవం అయితే ఎదురైంది. మరి అతను ప్రమాదం జరిగినప్పుడు ఆ వాహనం ఆపకుండా యూటర్న్ వెళ్ళిపోయారని చెప్పుకొస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వివరాల కోసం మరి కోటేశ్వరరావు ఇలాగన్నారా, లేదంటే నిజంగా దీనిలో ఏదైనా ఉందనేది కూడా తెలియాలంటే పోలీసులు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు దీనిపైన. మరి పూర్తి వివరాలు అయితే కేవలం ప్రస్తుతం వాళ్ళు అంటించినటువంటి వాల్ పోస్టర్లో గుర్తించి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటిస్తున్నామంటూ కూడా వాల్ పోస్టర్లో చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆ కేసు ఆ విధంగా కొనసాగుతుంది.